హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇది డే 2 వ్లాగ్. డే 1 వ్లాగ్ డెఫినెట్గా చూడండి, చాలా బాగుంటుంది. సో డే 2 ఇది ఆల్మోస్ట్ మేము 4:30కి అట్లా లేచినాం అనమాట. యాక్చువల్గా ముందు రోజు నైట్ మేము ఇటు సైడ్, అంటే ఈ నదికి ఇటు సైడ్ మాత్రమే స్టే చేసాము. ఎందుకంటే మనం అటు సైడ్ వెళ్ళాలి, బ్యాక్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది కదా. సో అక్కడ సైడ్ మా పేరెంట్స్ అండ్ అక్క వాళ్ళ పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఓన్లీ నేను, శ్రీ అనేది మాత్రం ఇక్కడ సైడ్ ఉన్నాము. ఎందుకంటే అక్కడ పడుకొని నైట్ స్టే చేసేంత ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఈ మధ్య కొత్త రూమ్స్ అయినాయి అంట, కానీ ఏమో అది ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుందని తెలియదు. అండ్ దట్టు అది కింద పడుకోవాలి. ఇక్కడ సైడ్ అయితే మనకి ఇట్లా టెంపుల్లోనే ఇట్లా రూమ్స్ అట్లా ఉంటాయన్నమాట, అంటే పే చేసుకోవాలి. బట్ ఓకే, ఫైన్. ఫెసిలిటీస్ అయితే మామూలుగా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. జస్ట్ 1 డేకే కదా. అండ్ అటు సైడ్ వెళ్తే అనిల్కి ఇబ్బంది అయిపోతుంది అనేసి సో మేము ఇటు సైడే ఉన్నాం. బట్ మీరు ఎవరైనా వస్తే మాత్రం నదికి అటు సైడ్ వెళ్ళి స్టే చేయండి, నిద్ర తీయండి, చాలా చాలా మంచిది. అండ్ ఈ టెంపుల్కి, ఈ ప్లేస్కి చాలామంది వెళ్తుంటారు. బట్ ఏంటో వీడియోస్ మాత్రం చాలా తక్కువగా అనిపిస్తాయి. ఫోన్లేండి దీన్నైనా కొంచెం మరీ వైరల్ చేయకుండా ఉంటున్నారేమో అని అనిపిస్తుంది అనమాట. అండ్ మేబీ విలేజ్ అండ్ కొంచెం అవుట్స్కట్స్లో ఉండడం వల్ల అలా ఉందేమో తెలీదు. అండ్ ఇది నేనైతే సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం కూడా అప్పుడు అక్క మొక్కుకొని ఉండే అనమాట అనిల్ కోసం అనేసి. సో అప్పుడు వచ్చింది. అప్పుడు కూడా మేము నిద్ర తీసాము, ఇటు సైడే తీసాము, అటు సైడ్ టెంపుల్ సైడ్ వెళ్ళలేదు. సో అప్పుడు మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఉండే కాబట్టి కొంచెం బోట్లు అనిల్ని ఎక్కించుకొని తీసుకెళ్ళడం అదంతా పెద్దగా ఏం అనిపించలేదు. బట్ ఈసారి మా పేరెంట్స్ అండ్ అక్క వాళ్ళు అందరూ ఆల్రెడీ అటు వెళ్ళిపోయారు. అండ్ ఇది ఏంటంటే అభిషేకం, అంటే దేవుడికి ఎర్లీ మార్నింగ్ అభిషేకం చేస్తాం కదా, అది చూడాలంటే అటు సైడ్ వెళ్తేనే చాలా బాగుంటుందండి. నిజస్వరూప దర్శనం అని అంటారు కదా. సో అది చేసుకోవచ్చు అనమాట, చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, అభిషేకాలు చేయొచ్చు అనమాట. ఇంకా సో అందుకే నేను వాళ్ళు రెడీ, అంటే దట్టు మళ్ళీ మనం ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి. అండ్ అందుకే 4:30కి అరౌండ్కి అట్లా లేచి నేను శ్రీయు మాత్రం రెడీ అయ్యి ఇటు సైడ్ వచ్చేసాము. అనిల్ మాత్రం అక్కడే ఉన్నారనమాట. అక్కడ కూడా టెంపుల్స్ ఉంటాయి యాక్చువల్గా, అక్కడే ఫుడ్ కానీ అన్నీ కానీ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. అయినా అనిల్ అంతా మార్నింగ్ లేవడము హెల్దీ కాదు. సో ఎర్లీగా లేచే పనులు కానీ, ఎర్లీగా బయలుదేరే పనులు కానీ అట్లాంటివి ఏం పెట్టుకోము, ఎందుకు ఇబ్బంది అనేసి. అండ్ అట్టు ఇప్పుడు ఇక్కడ బోట్ దిగాక ఇదంతా తవ్వుతున్నారనమాట. అసలు నడవడానికి కూడా అసలు లేదు ఇక్కడ. బోట్ ఎక్కడం దిగడం అనిల్కి చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి సో ఇంక అక్కడే ఉన్నాము. జస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్లో ఉండేసి వెళ్ళిపోతాం. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ అందరూ దర్శనాలు చేసేసుకున్నారు. సో నేను శ్రీయు రాగానే ఇంకా బోట్ దిగగానే డాడీ వచ్చారనమాట, తీసుకొచ్చారు. సో ఇది శ్రీ కురువపురము దత్తాత్రేయ క్షేత్రం అన్నమాట. చాలా అంటే చాలా పవిత్రమైన ప్లేస్. అసలు ఇక్కడికి రావాలి అని అంటే కూడా దత్తాత్రేయుడి అనుగ్రహం కావాలి. ఫస్ట్ టైం అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చాను, ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇలా వచ్చానన్నమాట. రియల్లీ ఎంత పీస్ఫుల్ ప్లేస్ అంటే చాలా జనాలు ఉన్నా కూడా మొత్తం దత్తనామంతోనే ఉంటుంది. సో చాలామందికి తెలియకపోవచ్చు మేబీ, బట్ ఓన్లీ దత్తుడి ఇటు సైడ్ అంటే అట్లా ఆ డివోటీస్కి మాత్రం బాగా తెలుసు. సో టెంపుల్లో దర్శనం చేసేసుకున్నాము. ఒకసేపు కూర్చొనేసి సిద్ధమంగళ స్తోత్రము, అక్కడ టెంపుల్ పాదాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ దర్శనం చేసుకొని నేను లోపల మరి అంత డీప్గా వీడియోస్ అయితే తీయలేదు. సో నేను అక్కడ నుంచి కొంచెం సైడ్ నుంచి ఇట్లా లోపలికి వస్తే ఇక్కడ మొత్తం మెడిటేషన్ ఏరియా అండి. చూడ్డానికి ప్లేస్ మరీ ఇట్లా బాగుండకపోవచ్చు, బట్ కంప్లీట్ మెడిటేషన్ ప్లేస్. చాలా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది. చాలామంది కూర్చొని మెడిటేషన్ చేస్తూనే ఉంటారు.
అక్కడికి వెళ్ళాలి కదా. ఇక్కడ మొత్తం వంగాలి, మొత్తం వంగాలి. హెడ్ తాగుతాయి. శివుడు శివ అక్కడ నిల్చోవచ్చు. అవును, నిల్చోవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తండ్రి భగవంతుడా, నారాయణ రక్షిస్తండ్రి. వెళ్ళిగా అన్న వెళ్ళండి. మొత్తం లోపల మంచిగా ఉంది. మొత్తం అప్పు అసలు ఈ కాలు దెబ్బ తగిలింది. ఏమన్నా వేసుకుడి ఇంకా దగ్గరికి రావాలి. మళ్ళీ పోవాలా? నేను ఒక్కదాన్ని పోతా. ఇద్దరం పోదాం. మన ఇద్దరం పోదా. లాస్ట్కి మళ్ళీ నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. ఆయన అలానే లోపలికి వస్తే ఆ మర్రి చెట్టు దగ్గర ఒక టెంపుల్, మొత్తం లోపల అందరు దత్తనామాలు అవన్నీ చేస్తూ కూర్చుంటారు అన్నమాట. చాలా సైలెన్స్గా ఉంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. సో అలానే ఇలా వస్తే ఇక్కడ మహర్షులు అప్పుడు గుహలో కూర్చొని ధ్యానం చేసిన వాళ్ళు, సో చాలా హిస్టరీ కూడా ఉంటుందండి దీనికి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్లో ఫుల్ క్లియర్ కట్గా చెప్పిన. సో సేమ్ అదే చెట్టు పక్కన నుంచి ఇలా ఒక చిన్న దారి ఉంటుంది. సో నదికి వచ్చే దారి అన్నమాట. అండ్ ఇక్కడ ఆ స్టోన్స్ పైన శివలింగాలు ఉంటాయి. చాలామంది వచ్చి ఇక్కడ అభిషేకాలు చేసుకుంటారండి. అదే వాటర్ అయినా మనం తెచ్చుకోవచ్చు, పాలు దొరుకుతాయి. ఇప్పుడు కొద్దిగా షాప్స్ ఒక 2-3 షాపులు అయినాయి, టెంకాయలు కానీ అట్లాంటివన్నీ దొరుకుతున్నాయి అనమాట. లాస్ట్ టైం ఒక 2.5 years బ్యాక్ వచ్చినప్పుడు ఇంత జనాలు లేరు, బట్ ఈసారి చాలామంది అనిపించారు. అండ్ దట్టు నార్త్ ఇండియన్స్ అండి, అసలు ఎంతమందో. యాక్చువల్గా ఇది ఏంటంటే తెలంగాణ కర్ణాటక బార్డరు, అండ్ బట్ నార్త్ ఇండియన్స్ చాలామంది వచ్చారు. ఈసారి అయితే ఇట్లా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చారన్నమాట. ఇక్కడ శివలింగాలు, ఇక్కడ మనకి అభిషేకాలు చేసుకుంటారన్నమాట. అండ్ ధ్యానం కూడా చేస్తుంటారు చాలామంది. అండ్ ఈ నదిలో క్రొకడైల్స్ కూడా ఉంటాయి. సమ్మర్లో కష్టం అండి, వాటర్ ఏమి ఉండవు. సమ్మర్లో వెళ్తే మాత్రము ఇంకా వాటర్ ఉండవు కాబట్టి ఇసుక ఉంటుంది. సో నడుచుకుంటూ వచ్చేస్తుంటారు చాలామంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అలవాటే ఉంటుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. అందుకే మంచిగా వర్షాకాలం కానీ చలికాలం కానీ లేకపోతే ఇట్లా ఎండాకాలం వచ్చే ముందు కానీ వస్తే మనకి బోట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో హ్యాపీగా బోట్లో వచ్చేయచ్చు. ఈచ్ 50 rupees ఏమైనా తీసుకుంటారండి, అంతే. అండ్ ఇది ఒక లైక్ చూస్తే ఒక ఐలాండ్ లా ఉంటుంది అన్నమాట. ఐలాండ్ అంటే మధ్యలో కొండ, చుట్టూ వాటర్ లాగా అట్లా ఉంటుంది. అండ్ ఈసారి అయితే చాలా ఉన్నారు. అండ్ కొద్దిగా చేంజ్ చేస్తున్నారు, ఇక్కడ లోపలంతా తవ్వుతున్నారు, తీస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం అట్లా అటు సైడ్ ఇప్పుడు మనం వచ్చిన దారిలో కంటే ఆపోజిట్ సైడ్లో వెళ్తే ఒక విలేజ్ ఉంటుందంట సంథింగ్. అండ్ చాలామంది కన్నడ కూడా మాట్లాడుతున్నారు. ఇంకా అఫ్కోర్స్ ఇది కొద్దిగా కర్ణాటక బార్డర్ కదా. ఇక మా మమ్మీ అయితే ఇంకా వాళ్ళతో అక్కడ టీ తాగే వాళ్ళతో వీళ్ళతో కలిసిన వాళ్ళందరితో కన్నడ మాట్లాడిండే. మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి కురవపురంకి రావాలి అనుకుంటే మామూలుగా బస్సెస్ కూడా ఉంటాయి, లేదంటే వెహికల్ ఉన్న వాళ్ళు వెహికల్లో ఆరాంగా రావచ్చు అనమాట. బెస్ట్ ఆఫ్టర్నూన్ కల్లా అట్లా స్టార్ట్ అవుతే ఈవినింగ్ వరకు అట్లా వచ్చేస్తాము. నైట్ ఖచ్చితంగా స్టే చేస్తే ఇంకా చాలా చాలా మంచిది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు 2.5 years ముందు అసలు రూమ్స్ లేవండి. అప్పుడు జస్ట్ కడుతున్నారు అని అనుకుంటున్నాను నేనైతే. బట్ ఈసారి రూమ్స్ ఆ టెంపుల్కి ముందే రూమ్స్ కూడా ఉంటాయి. రూమ్స్ లేకపోయినా అంటే ఒకవేళ ఫుల్ అయితే టెంపుల్ పక్కనే లోపలనే పెద్ద హాల్ లాగా ఒకటి ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటాయి, లాకర్స్ ఉంటాయంట. ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి నాకు ఇంత క్లియర్గా నేను అడగలేదు. బట్ రూమ్స్ అయితే చూసాను, ఎందుకంటే డాడీ వాళ్ళు స్టే చేశారు కదా. సో దానికి కూడా అమౌంట్ కూడా నేనేం తెలుసుకోలేకపోయాను. బట్ ఎంతో కొంత ఉంటుంది, బట్ తక్కువనే ఉంటుందండి. ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. సో వాష్రూమ్స్ కూడా 1-2-3 ఉన్నాయంట. బట్ అవంతా టూ గుడ్ అని నేను చెప్పలేము. సో అట్లున్నాయి అనమాట. బట్ చాలామంది స్టే చేస్తారండి హ్యాపీగా. లేదు అంటే మేము స్టే చేసాం కదా అటు సైడు, అక్కడ స్టే చేసేసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి సో హ్యాపీగా బోట్లో ఎక్కేసి ఇటు వచ్చి దత్తాత్రేయుడి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ అంటే 5:30-5కి అట్లా స్టార్టింగ్ బోట్కి వచ్చేస్తే అయితే నిజస్వరూప దర్శనం కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట.
అంత బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. అండ్ కొద్దిగా పిల్లల్ని కూడా తీసుకొస్తే వాళ్ళకి మరీ బోరింగ్గా కాకుండా ఇలా హ్యాపీగా ఒక బోట్లో వెళ్తున్నట్టు, ఇట్లా నదిలో వెళ్తున్నట్టు చాలా చాలా బాగుంటుంది. అండ్ వెళ్తున్నప్పుడు మధ్యలో క్రొకడైల్స్ కూడా కనిపిస్తాయి. వాళ్ళు బోట్ నడిపే వాళ్ళు చూపిస్తారన్నమాట అక్కడ ఉన్నాయి క్రొకడైల్స్ అనేసి. సో వాటర్ తగ్గాయి, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేస్తుంది కదా. కొద్దిగా మనకి జనవరి, డిసెంబర్ ఆ టైంలో వెళ్తేనైతే అసలు ఇంకా సూపర్గా ఉంటుందండి, అంత బాగుంటుంది. సో దెన్ నెక్స్ట్ మేము స్టే చేసిన సైడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో పడమటి ఆంజనేయ స్వామి దేవస్థానం మక్తల్. ఇక్కడ వీడియో పెడితే అసలు ఎంత వైరల్ అయిందో ఆ వీడియోని అయితే టూ మచ్. అండ్ చాలామంది అయ్యో మాది మక్తల్ దగ్గర, మీరు మక్తల్కి వచ్చారా అనేసి. అంటే ఇక్కడ సైడ్ ఏమో మేము ఫస్ట్ టైమే, మేము లాస్ట్ టైం కూడా మక్తల్కి రాలేదు, అంటే ఈ టెంపుల్కి రాలేదు, జస్ట్ ఓన్లీ గురువపురం అక్కడ స్టే చేయడం, దర్శనం చేసుకోవడం, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. ఈ చుట్టుపక్కల ఇంత ఫేమస్ టెంపుల్స్ ఎక్కడ చూడలేదు. ఈ మక్తల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా చాలా ఫేమస్ అండి. పైన కప్పు లేదనమాట, పైన ఓపెన్ ప్లేస్. అండ్ మన ఆంజనేయ స్వామి కూడా ఒక్క సైడ్ పడమటి సైడ్ ఇట్లా ఒరిగి ఉంటాడు అనమాట ఆ విగ్రహం అనేది. అదేందంత ఓపెన్గా ఉంటే మరి వర్షం పడుతుంది కదా అని పంతులను అడిగినాం మేము. అడిగితే దేవుడు వర్షాన్ని కురిపించేదన్నా ఆపేయాలన్నా అన్నీ ఆ దేవుడి చేతిలోనే ఉంటాయి కదా, ఆయనకు వర్షం అనేది ఒక పెద్ద సమస్యనా సంథింగ్ అనుకుంటూ చాలా బాగా మాట్లాడింది. అండ్ స్టోరీ చెప్పిండు అనమాట టెంపుల్ అదేంటి, ఎట్లా అయింది ఏంటి అనేది కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇదైతే మక్తల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే లోకల్లోనే ఉందండి, ఇట్లా రోడ్ సైడే ఉంది. సో దెన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా మేము ఇంకొకటి టెంపుల్ ఉంటుంది అనమాట, సంగమం. మనకి 2 నదులు 3 నదులు కలిసి సంగమం ఉంటుంది. సో అక్కడికి ఆల్మోస్ట్ కొద్దిగా డైరెక్షన్ చేంజ్ చేసుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ అయితే మ్యాప్ డీటెయిల్స్ ఇవన్నీ కొద్దిగా అక్కడనే చూసుకున్నారు. ఇటు నుంచి ఒకటి వస్తుంది, అటు నుంచి ఒకటి వస్తుందా? అటు పోతుంది. ఓకే, ఇటు పోతుందా? భీమా కృష్ణనా? అక్కడ కూడా టెంపుల్ ఏంది అని పిట్టలు ఎండగానే మామూలుగా నీళ్ళు దిగచ్చు. అవును, ఏం దారే ఉంది అక్క, ఇట్లా కూడా వెళ్ళచ్చు. ఏంది అటు పోతున్నాయి బిడ్డ, ఆ నది వచ్చి ఈ నది ఆ నది కలిసి సంగమం అయ్యి అవి అటు పోతాయి. నది 2 నదులు కలుపుతున్నాయి, ఈ నది భీమా కావచ్చు, ఇది భీమా. ఇది కృష్ణ భీమ సంగమము అని ఫేమస్ అంట చాలా. ఇదైతే ఊర్లో లేదండి, ఊరు దాటి కొద్దిగా దూరంగా వచ్చినాము. యాక్చువల్గా మధ్యలోకి వచ్చరికి తప్పిపోయామేమో, ఏంటబ్బా అసలు ఇక్కడ ఏమీ లేదు, అంత ఫేమస్ టెంపుల్ ఏముంటుంది అని అనుకుంటూ మధ్యలో అడుక్కుంటూ వచ్చాము. బట్ ఫైనల్లీ గుడి అయితే దొరికిందనమాట. ఈ దత్తక్షేత్రాలు ఇవన్నీ కొద్దిగా మనకి రష్ చాలా తక్కువ ఉంటారు. అండ్ దట్టు ఊర్లలో ఏమి ఉండవు అనమాట, అంటే లోకల్లో అట్లా ఏమి ఉండవు, నాన్ లోకల్లోనే ఎక్కువ కనిపిస్తుంటాయి. సో మామూలుగా అయితే ఆ గుడి వరకు వాటర్ రావచ్చు, బట్ ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఇంకా గబగబా మా డాడీ మమ్మీ వాళ్ళు కిందికి దిగేలోపు డబ్బకడగా ఉరికొచ్చేసేసినాం అనమాట వాటర్ దగ్గరికి. తీరా చూస్తే అక్కడ బోర్డు ఉంది, క్రొకడైల్స్ ఉన్నాయి జాగ్రత్త అనేసి. కొద్దిగా అట్లా వాటర్లో అటు ఇటు తిరిగేసి సో మళ్ళీ చాలా ఎండ స్టార్ట్ అయిపోయింది అప్పటికే మధ్యాహ్నము. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫైనల్లీ మంత్రాలయంకి వచ్చేసాము. మంత్రాలయం అంటే నాకు చిన్న ఉన్నప్పుడు, నేను ఆల్మోస్ట్ 2.5 years or 3 years అనుకుంటా మంత్రాలయంకి వచ్చినవి. స్టిల్ ఇప్పటికీ ఆ ఫోటో ఉంది మా ఇంట్లో, ఆల్బంలో ఉందన్నమాట. నేను చాలా చిన్నపిల్లని, సో అప్పుడు అంత ఏం గుర్తులేదు, అంత చిన్నామని కాబట్టి. ఇప్పుడైతే మంత్రాలయం చాలా చేంజ్ అయిందండి లిటరల్లీ. అండ్ కాకపోతే ఏంటంటే ఇంకా బ్యాడ్ లక్ గుడ్ లక్, ఓకే ఏదైనా మనం మంచిగా అనుకోవాలి. కానీ 2 o'clockకి క్లోజ్ అన్నారు. ఎగ్జాక్ట్ మేము 1:45కి దిగినాము. బట్ మేము లోపలికి నడుచుకుంటూ వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 4 o'clockకి ఓపెన్ అని చెప్పారనమాట. బట్ ఎండలు అక్కడ కమాన్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాలి, అది బిగ్ ప్రాబ్లము. అండ్ దట్టు ఇట్లా కొద్దిగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు ఆ వీల్ చైర్ ఫెసిలిటీ కొంచెం అక్కడనే పెట్టిస్తే బాగుంటుంది. నాకు ఎప్పుడు ఇదే అనిపిస్తుంది అనమాట, అన్ని పెంచి పెద్ద టెంపుల్స్లో వీల్ చైర్ పెడుతున్నారు, బట్ లోపల పెడుతున్నారు. అసలు ఇలాంటి స్పెషల్ పర్సన్స్కి గేట్ దగ్గరనే ఆ ఫెసిలిటీ ఉండాలి కదా, అంటే అట్లీస్ట్
అక్కడ వీల్ చైర్లు పెట్టి డిపాజిట్ చేసి వీల్ చైర్ ఇచ్చేస్తే అక్కడ నుంచి లోపలికి పట్టుకొని వెళ్ళొచ్చు. మేమే అంత దూరంగా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇంకెందుకు అని నాకు అనిపిస్తుంటుంది ఈ టెంపుల్స్కి అట్లా అంటే వెళ్ళినప్పుడు. సో ఇంకా మంత్రాలయం అయితే ఆ కమాండ్ నుంచి ఆ టెంపుల్ లోపల వరకు నడకొచ్చేసరికి పాపం అనిల్కి చుర్ర తర్వాత అనిపించింది, అర్రే చెప్పల్స్ వేసుకుని అయిపోయి చాలామంది చెప్పలు వేసుకుని కూడా తిరిగిరు. బట్ ఎందుకు ఇంకా అంత వేడి ఉండదేమో అని అనుకున్నాం, కానీ కాళ్ళు మాత్రం రియల్గా ఎక్కడ బుబ్బులు వచ్చేస్తాయి అని భయమైంది అంత. ఇంకా దట్టు అనిల్ మెల్లగా నడిచేసరికి అనిల్తో పాటు నేను మెల్లగా నడిచి ఇంకా మా వాళ్ళనేమో మీరు వెళ్ళిపోండి ఎండకైనా నీడకైనా వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేసాను అనమాట. ఆయన దట్టు అంటే మళ్ళీ లైన్ ఎక్కడ కట్టాలి ఏంటి టికెట్స్ అవన్నీ ఏంటని తెలుసుకోవచ్చు అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను వెళ్ళి నడుచుకుంటేసరికి మా ఇద్దరి కాళ్ళు వాచిపోయినాయి. సో ఒక దగ్గర నీడ కాగేసి అక్కడ బటర్ మిల్క్ అమ్ముతున్నారనమాట. ఇట్లా బిందెలలో బటర్ మిల్క్ అమ్ముతుంటారు కదా పెద్ద వాళ్ళంతా. సో ఇంకా అవి తాగినాక కొద్దిగా రిలాక్స్ అనిపించింది. ఇంకా అప్పటికే మా డాడీ కూడా అవ్వలేదు, వెళ్ళి కూల్ వాటర్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూర్చొని కూల్ వాటర్ తాగాం. బట్ మంత్రాలయం చాలా అంటే ఇక్కడ మన సైడ్ ఏమో అంత పెద్దగా అనిపించదు, కానీ అటు ఆంధ్ర సైడ్ రాయలసీమ సైడ్ అటు సైడ్ చాలా బాగా ట్రస్ట్ చేస్తారన్నమాట. అండ్ అక్కడ జనం కూడా చాలా ఉన్నారు. యాక్చువల్గా వీకెండ్ అని అట్లా ఏం లేకపోతే 4 కల్లా ఓపెన్ చేస్తారని చెప్పారు. సో ఆల్మోస్ట్ మేము 2 hours వెయిట్ చేసినా మాకు అంత పెద్ద బోరింగ్ ఏమనిపించలేదు. జనాలు బాగున్నారు, పెంచే తొందరగా అయిపోయింది. సో ఈలోపు మేము ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని ఉంటే ఇక్కడ నుంచి లైన్ కట్టాలి అండ్ వీల్ చైర్ ఎలా తీసుకోవాలి, దానికి డిపాజిట్ ఎలా అండ్ ఎలా పంపిస్తారు అనేసి. సో నార్మల్గా వీల్ చైర్ పర్సన్తో ఎంతమంది అని అంటే 2 to 3 members వెళ్ళొచ్చు అని అన్నారు. మామూలుగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు ఒక్కరినే పంపిస్తారు. బట్ ఇక్కడ ఓకే బాగానే అనిపించింది, కాకపోతే నడవడం మాత్రం చాలా ఇబ్బంది పడ్డాంలేండి. సో మా పేరెంట్స్ మిగతా అక్క వాళ్ళు క్యూలో వెళ్ళిపోయారు. బట్ క్రౌడ్ ఉన్నా కూడా ఫాస్ట్గానే మూవ్ అయిపోయింది. సో మేము అసలు ఒక 15-20 అడుగులు వేసినాం అనుకుంటా, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినాము డైరెక్ట్ దర్శనానికి. ఆయన దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అంటే లైక్ దగ్గరగా చూసినట్టుగా అనిపించింది అనమాట, పీస్ఫుల్గా అనిపించింది. మేము దర్శనం చేసుకొని ఇలా బయట కూర్చున్నాము ఒక 10-15 minutes. ఇది మెయిన్ అక్కడ స్క్రీన్ ఉంటుంది కదా దేవుడిది లైవ్ అన్నమాట, అది అలా చూడవచ్చు కూడా, చాలా బాగుంది. సో మా తర్వాత ఒక 10-15 minutesకి డాడీ వాళ్ళు వచ్చేసారు. సో దెన్ ఆల్మోస్ట్ అంతే 4:30 4:45 వరకు అట్లా బయటకు వచ్చేసినాము ఫాస్ట్గానే. అండ్ అప్పుడు కొద్దిగా కూల్ అయింది అండ్ చల్లబడింది కూడా ఫ్లోరు. అసలు వెళ్ళేటప్పుడు లిటరల్లీ అబ్బా బాబరే అనిపించింది. ఇంకా అనిల్ నడుస్తుంటే స్లోగా, అనిల్తో పాటు నేను అమ్మో ఎండ అమ్మ బాబు ఇంకా సమ్మర్లో ఎక్కడికి వెళ్ళొద్దురా బాబు అనిపించింది. బట్ అనిల్ని వింటర్ అండ్ రెయినీలో కంటే సమ్మర్లో కొద్దిగా బయటకు తీసుకెళ్ళడం మేము బెటరు. వీళ్ళకి సమ్మర్ పెద్దగా ఇబ్బంది పడరు అనమాట. వర్షాకాలం చలికాలం అయితే తట్టుకోలేరు, ఎక్కడికి వెళ్ళలేము అనమాట, అంత తీసుకొని వెళ్ళలేము, చాలా ప్రాబ్లము. ఈవెన్ సమ్మర్లో కూడా ఫ్యాన్ వేసుకోవడానికి ఇష్టపడ్డా అనమాట. అంటే మేబీ వాళ్ళ బాడీ కండిషన్ అట్లా ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకొని ఉండే అండ్ బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు, అప్పటికి చాలా టైర్డ్ అయి ఉన్నాను అనమాట. అండ్ ఇది చెప్పాను కదా మన్యంకొండ Day 1 వ్లాగ్లో పెట్టాను. నైట్ టైం చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ దూరం నుంచి షూట్ చేశాను నేను. జాతర అయిపోయింది బట్ ఇంకా వైబ్స్ ఉన్నాయని చెప్పా కదా, సో ఆ లైటింగ్స్ అన్నమాట. సో నేనైతే ఇంకా నైట్ వేర్ తెచ్చేసుకున్నాను. సో ఎక్కడైనా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా అనేసి సో ముందు జాగ్రత్తగా. అండ్ ఇంకా సో నైట్ డిన్నర్ ఇంకా బయటని తినేస్తే డైరెక్ట్ ఇంటికి వెళ్ళేసరికి 12-1 అయిపోతుంది, పడుకోవచ్చు అనేసుకొని. సో అక్కడ ఒక రెస్టారెంట్లో ఆగుండనమాట, కొద్దిగా బెటర్గానే ఉన్నాయి రూమ్స్ అవన్నీ అంటే వాష్రూమ్స్ అట్లా. సో ఇంకా చేంజ్ చేసేసుకున్నాను నేనైతే. అమ్మో లేకపోతే ఇబ్బంది పడతాం అసలు శారీలో. అసలు అప్పటికే నేను శారీని మెయింటైన్ చేయడం కంప్లీట్ హోల్ డే అంటే నాకు కొద్దిగా టఫ్గానే అనిపిస్తుంది. బట్ ఈ మధ్య అలవాటు అవుతుంది, అలవాటు చేసుకుంటున్నా ఇంకా తప్పదు. సో అట్లా చేంజ్ చేసేసుకున్నాము. అండ్ నేను ఫేస్ వాష్ కానీ మాయిశ్చరైజర్ అవన్నీ ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తా. అవన్నీ కెమిస్ట్రీ ప్లే క్లెన్జర్ అనమాట. బయటికి మరీ సన్నీగా ఉన్నప్పుడు మాత్రం ఈ క్లెన్జర్ యూజ్ చేస్తా, లేదు అంటే నార్మల్గా డాటానికి ఏంటి ఫేస్ వాష్ యూజ్ చేస్తా. సో ఇదైతే నేను క్లెన్జర్ తెచ్చుకున్నాను అనమాట. సో క్లెన్జర్ అయితే కొంచెం బెటర్, ట్యాన్ ఇదంతా రిమూవ్ అయిపోతుంది కదా అనేసి. అండ్ సో అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ నేనైతే ఫేస్ వాష్ చేసేసుకొని సో అందరం డిన్నర్ ఇక్కడే చేసేసి ఇంకా
స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ మేము ఇంటికి వెళ్ళేసరికి 1 అట్లా అయింది, అరౌండ్ 2 టైర్డ్ 2 days, బట్ చాలా చాలా బాగా జరిగింది. సో డే 1 వ్లాగ్ చూడకపోతే డిస్క్రిప్షన్లో డే 1 వ్లాగ్ లింక్ కూడా పెడతాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఆల్రెడీ ప్రీవియస్గా కురవపురంకి వెళ్తే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ఎర్లీగా పెట్టాలని ఫీల్ అవుతున్నా. ఈ డే 2 వ్లాగ్ మ్యాక్స్ ఒక 1 week to 10 days టైం తీసుకుంటున్నా, బట్ ఈసారి ఎర్లీగానే పోస్ట్ చేసేస్తున్నాను. సో అదండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన స్ట్రీట్స్ టుడే పేజ్ని కూడా ఫాలో అవ్వండి. చాలామంది స్టోర్ లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఓన్లీ ఆన్లైన్ మాత్రమే, ఆఫ్లైన్ ఇంకా నేను అనౌన్స్మెంట్ చేయలేదు, బట్ అనౌన్స్మెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా అందరికీ ఇన్ఫామ్ చేస్తారనమాట. సో అట్లా మా డిన్నర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ నైట్ ఎంతో టైం అయింది. సో నెక్స్ట్ డే నుంచి యాజ్ యూజువల్ వర్క్స్ అన్నమాట. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో మొహాలన్నీ ఇట్లా అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ఫాస్ట్గా వచ్చేస్తాను. ఈ మధ్య షార్ట్స్ కూడా పెట్టేస్తున్నాను. సో ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి.